2025లో నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి నేను డాడీ ఫుకెట్కి వచ్చాం. ఎవరైనా బ్యాంకాక్ కి, థాయిలాండ్ కి ఫ్రెండ్స్ తో వస్తారు, కజిన్స్ తో వస్తారు, కానీ నేనైతే మా డాడీతో వచ్చా. లిటరల్లీ ఇట్స్ వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఎర్లీ మార్నింగ్ 8:30 చెక్అవుట్ చేస్తున్నాం ఫుకెట్కి వెళ్ళడానికి. ఇప్పుడు ఫటా ఎంజాయ్ చేసావా? యా, ఇప్పుడు ఫుకెట్ ఇప్పుడే చెక్అవుట్ చేస్తున్నాం. బయట మన క్యాబ్ వెయిట్ చేస్తుంది. అక్కడ కనిపించే లాస్ట్ ఈసూజీ మందే. అండ్ ఇది మన ట్రిప్. సో మార్చిట్కి బస్ ఎక్కుతున్నాం ఇప్పుడే. ఇది బస్ 140 బాత్ పడింది. అండ్ మార్చిట్ నుంచి డాంగ్మ్యాంగ్కి ఒక 30 minutes జర్నీ. అండ్ అది మనం క్యాబ్ బుక్ చేసుకోవాల్సి ఉన్నాను. అండ్ లగేజ్ అన్ని లోపల పెట్టేశారు. అండ్ లాస్ట్ సీట్ వచ్చింది. లెట్స్ గో అండ్ సీ హౌ ఇట్స్ గోనా బి. సో ఇది బస్సు. నేను ఎంత మంచి బస్సులో వచ్చామో దానికి డెడ్ ఆపోజిట్లో వెళ్తున్నాం కదా డాడీ. అంతే, మన పల్లె వెలుగులు ఎక్స్ప్రెస్లతో పోల్చి పర్లేదు. గుడ్ బస్. ఓపెన్ గ్లాస్ ఉంది బస్కి. సరదాగా సైడ్ చూడు, సైడ్ అంతా మంచిగా చూడవచ్చు మనం కూడా. నీట్గా ఉంది, పర్లేదు. 140 బాత్ అంటే వర్త్ యాక్చువల్లీ. 2 hours later. పటాయా నుంచి మేము ఇప్పుడు బ్యాంకాక్ వచ్చాము. బ్యాంకాక్లోని మోర్చిట్ బస్ స్టాండ్లో దిగుతున్నాము. అండ్ ఇక్కడ మోర్చిట్ బస్ స్టాండ్లో దిగాక క్యాబ్ తీసుకుందాం అనుకున్నాం, కానీ ఇక్కడ నుంచి డైరెక్ట్గా మాకు బస్సెస్ దొరుకుతున్నాయి. మా డెస్టినేషన్ వచ్చేసి డాన్మ్యాంగ్ ఎయిర్పోర్ట్. డాన్మ్యాంగ్ ఎయిర్పోర్ట్ నుంచి మాకు ఫుకెట్కి ఫ్లైట్ ఉంది. సో ఫస్ట్ అయితే డాన్మ్యాంగ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి మేము ఇంకో బస్ క్యాచ్ చేయాలి ఇప్పుడు. అండ్ ఆబ్వియస్గా 7-Eleven కనపడితే కన్ఫామ్గా ఆగాల్సిందే, ఎందుకంటే వన్ ఆఫ్ ద బెస్ట్ క్విక్ బైట్స్. మీకు ఏది కావాలంటే కాఫీ లేకపోతే క్విక్ స్నాక్స్, బర్గర్స్ ఏదైనా దొరుకుతుంది. అండ్ మేము అక్కడ లైట్గా ఫుడ్ తీసుకున్నాం, ప్యాక్ చేయించుకొని ఎయిర్పోర్ట్లో తినడానికి తీసుకెళ్తున్నాం. అండ్ లిటరల్గా ఇక్కడ బస్ స్టాండ్లో అయితే ఒక ఎయిర్పోర్ట్ లాగా ఫీల్ ఉంది. లిటరల్గా మీరు చూసేది బస్ స్టాండ్, మోర్చిట్ బస్ స్టాండ్ అది అయితే, కానీ ఎట్లుంది ఎయిర్పోర్ట్ లాగా లేదు. సో మోర్చిట్ నుంచి ఎయిర్పోర్ట్కి బస్సులో వెళ్ళడానికి వెళ్తున్నాం. కొంచెం డిఫికల్ట్ ఉంది వీళ్ళ భాష అర్థం చేసుకోవడానికి. చాలా మటుకు అందరికీ తాయే వచ్చు. గూగుల్ ట్రాన్స్లేట్ యూజ్ చేసి మాట్లాడటమే, అంతే, ఇంకేం లేదు. అండ్ ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే చాలా చీప్. మీరు ఈజీగా ఒక 50-60 బాత్లో సిటీలో ఈజీగా ట్రావెల్ చేసేయచ్చు. అండ్ మై బెటర్ సజెషన్, టేక్ సిటీ బస్సెస్ ఫర్ ద సిటీ ట్రావెల్. వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ ట్రావెల్ హ్యాక్. ఇప్పుడే ఫుకెట్కి వెళ్తున్నాం. అది చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి ఎయిర్పోర్ట్లో రూల్స్ మాత్రం. కస్టమ్స్ వాళ్ళు అయితే లిటల్గా నా షార్జాలు కూడా లాగేస్తున్నారు. కొత్త షార్జాలు 100 ml పైన ఉంది కదా అని జస్ట్ ఒక 25 ml పైన ఉంటుంది. సో కస్టమ్స్ గురించి మాత్రం కొంచెం మైండ్లో పెట్టుకొని ట్రావెల్ చేయండి ఇట్సే ట్రావెల్ చేసేటప్పుడు. అండ్ డాడీ ఒక ఫుల్ బాటిల్లో హాఫ్ మిగిలి ఉండే, మందు బాటిల్ పోస్తే మందు బాటిల్ దొబ్బేశారు. కాకపోతే మందు బాటిల్ దొబ్బేయడం కన్నా నా షార్జీలు పోయిందని నాకు ఇంకా బాధగా ఉన్నది. వాటర్ బాటిల్ తీసేసుకున్నారు. ఇది ఇద్దరా బాబు ఇది. చెక్ ఇన్ బ్యాగేజెస్ ఏం లేవు, జస్ట్ 7 kgs. లగేజ్ అంతా ఇక్కడ డాన్మ్యాంగ్ ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసిండే. ఒక 2 ట్రాలీలు ఉన్నాయి, డ్రాప్ చేసాము. అవి డ్రాప్ చేసేసి వెళ్తున్నాము. నార్మల్గా ఎయిర్పోర్ట్లు బాగుంటాయి, ఇది మిగతా వాటితో పోలిస్తే ఇంకా బాగుంది. మనం దిగింది సువర్ణభూమి. సువర్ణభూమి కూడా బాగానే ఉంది. ఇంకేం డాడీ సంగతిలో? ఫ్లైట్ వస్తే ఫుకెట్ పోదాం. ఫుకెట్ పోతే 2 రోజులకు మళ్ళీ బ్యాంకాక్ వస్తాం. మళ్ళీ ఎయిర్పోర్ట్ రాదు, మళ్ళీ ఇదే ఎయిర్పోర్ట్లో. అంతే, ఇదే ఎయిర్పోర్ట్ డాడీ. స్టార్ట్ అయిపోయింది.
థ్యాంక్ యూ. ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తున్నా, బ్యాంకాక్ టు ఫుకెట్. ఎలా ఉంటుందో చూడాలి. నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నా, ఎందుకంటే ఫుకెట్ ఫిఫీ ఐలాండ్స్ కానీ జేమ్స్ బాండ్ ఐలాండ్ ఇవన్నీ చూద్దామని ఎప్పటి నుంచో నా బకెట్ లిస్ట్లో ఉంది. సో ఇప్పుడు ఫైనల్లీ వెళ్తున్నా, చూద్దాం ఎలా ఉంటుందో. యా, అది మన ఫ్లైట్. ఓకే, చూద్దాం ఎలా ఉంటుందో. డాడీ ఆల్రెడీ ముందే ఎగ్జైట్మెంట్లో వెళ్ళి ఫ్లైట్ బోర్డ్ అయిపోయాడు. నేనేమో చిన్నగా ఫోన్ ఛార్జ్ పెడుతూ అలా టైం పాస్ చేస్తూ ఉన్నా. చూద్దాం. సో ఇంకా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ముందు ముందు చాలా వీడియోస్ వస్తాయి.ความร่วมมืองดใช้อุปกรณ์อิเล็กทรอนิกส์ทุกชนิดค่ะขอเรียนให้ท่านทราบว่าจะมีรถไฟการบินแอร์ 2 hours later. ఫైనల్గా ల్యాండ్ అయిపోయాం ఫుకెట్లో. పటాంగ్. ఓకే, పటాంగ్కి బస్ ఎక్కుతున్నాం ఇప్పుడే. బేసిక్గా క్యాబ్స్ ఉంటాయి, బట్ దిస్ ఈస్ ద బెస్ట్ వే టు ట్రావెల్ అరౌండ్. ఎక్కి దాని పక్కన సీట్ తీసుకోవడానికి. లేదా ఎక్కడికి రా, ఇక్కడికి రా, అక్కడ అయిపోయింది నీకు. ఈ బెస్ట్ ఇక్కడ రా చూడడానికా, అది నయమేలే. ఓకే, డాడీ ఎక్కడ కూర్చున్నాడు అంతే. How much? 100 baht. 100 baht. 2 ticket. Okay. 100 baht. The ticket. సో ఫుకెట్ నుంచి దిగి ఇంకొక 1 hour జర్నీ ఉంది పటాంగ్ బీచ్ సైడ్ వెళ్ళడానికి. సో ఈ 1 hour జర్నీ మొత్తం ఎట్లుందంటే ఒక రూరల్ ప్లేస్ నుంచి పోయినట్టుంది. మొత్తం ఫారెస్ట్ మధ్యలో నుంచి, లేకపోతే చిన్న చిన్న ఊర్లు, టౌన్స్ లాగా ఉన్నాయి. నిన్న మొత్తం పటాయాలో ఉండే, పటాయా మొత్తం ఒక ప్రాపర్ సిటీ వైబ్ ఉండే. సో ఈ సడన్ ట్రాన్సాక్షన్ చాలా బాగుంది, మొత్తం ప్రశాంతంగా. బస్లో నుంచి చూస్తుంటేనే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ ఫుకెట్ చాలా క్రేజీగా ఉంటుంది అనుకుంటా. న్యాచురల్ వైజ్ నేచర్ ఇక్కడ చాలా క్రేజీగా ఉంటుంది. అక్కడ పక్కన చూసుకుంటే పక్కన కొండలు కానీ ఇవన్నీ చాలా మంచి పచ్చడి చెట్లు, పచ్చడి పొలాలు బాగుంది. ప్రాపర్ ఒక అంటే పటాయాలో ఉన్నప్పుడు ఇదంతా చూడలేదు, ప్రాపర్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ప్రజలది అది ఇదంతా ఉండవు. కానీ ఫుకెట్ వస్తే మాత్రం నాకు తెలిసి ఈ లైఫ్ స్టైల్ అంతా మనం ఎక్స్పీరియన్స్ చేయడానికి కొంచెం వీలుగా ఉంటుంది. ఇక ఫుకెట్ వచ్చిన తర్వాత అనిపించింది ఇండియన్స్ తక్కువ అయ్యారు. ఇప్పుడు కొంచెం హాలిడే టైం ఎంజాయ్ చేయొచ్చు అనే టైప్లో ఉంది. అరే నిన్న పటాయాలో అయితే మొత్తం మన వాళ్ళే, ఫారినర్లను చూడడానికి ఫారెన్ వస్తే ఫారెన్ వచ్చినట్లేదు. ఆడ రోడ్ల మీద కూడా అరే బాయ్ ఇదరాజో ఏం ఇండియాలో ఉన్నామా థాయిలాండ్లో ఉన్నామా అర్థం కాలే. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది ఫుకెట్కి వచ్చాక. ఇది కదా మనకు కావాల్సింది. హోటల్ ఇదే లబ్డీలో. అన్నీ ఉంటాయి డాడీ. స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, ఇందులోనే బార్ ఉంటుంది. ఇది ఒక ట్రావెల్ది మొత్తం. ఇది రిసెప్షన్. ఓకే,
అండ్ దిస్ ఇస్ ద రిసెప్షన్. అదంతా హ్యాపెనింగ్, మంచి హ్యాపెనింగ్ ప్లేస్ అనమాట. యప్. ఫుకెట్ వచ్చాము. క్రేజీ ఉంది ప్లేస్ అయితే. లుక్ ఎట్ దట్ సన్సెట్ మ్యాన్, దిస్ ఇస్ సో అన్రియల్. క్రేజీ అంటే క్రేజీ ఉంది. డాడీ 7-Elevenలోకి వెళ్ళాడు. మా వాడైతే 7-Elevenని క్రేజీగా లవ్ చేస్తున్నాడు. ఎందుకంటే బీట్ లైక్ ఫుడ్, వాటర్, ఏదైనా బియర్. ఆఖరికి నిన్న నైట్ పార్టీకి లిటరల్లీ ఆ స్ట్రీట్స్లో తిరుగుతూ ఎక్కడ పడితే అక్కడ 7-Eleven కనిపిస్తే వెళ్ళడం, బియర్ గ్రాప్ చేయడం. క్రేజీ ఉంది 7-Eleven అయితే. షార్ట్ అవుట్ టు దాట్. అండ్ నెక్స్ట్ టైం మీరు బ్యాంకాక్, థాయిలాండ్లో ఎక్కడ ఉన్న 7-Eleven ఇస్ ద బెస్ట్ ప్లేస్. ఐ వుడ్ సజెస్ట్ యూ. అండ్ క్విక్ బైట్స్ కానీ ఇలాంటివి యూ విల్ గెట్ టు సీ దేర్ అండ్ యూ కెన్ హ్యావ్ ఇట్ దేర్ విత్ సమ్ అఫోర్డబుల్ కాస్ట్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడే చేస్తాం. చాలా ఈజీగా అయిపోయింది. థింక్ ఫర్ ద డాడ్ ఇంకా తీసుకొస్తా అన్నాడు. ఈలోపు నాకు లైక్ దిస్ వన్, నాకు మ్యాన్ ఐఎమ్ క్రేవింగ్ ఫర్ దిస్ బీచ్ సన్సెట్ యాక్చువల్లీ. It's been what, almost 1 year since I've been to beach for sunset, proper sunset beach. Look who's coming. Daddy water bottle తీసుకొని వస్తున్నాడు అలా వెళ్ళి. అది ఏంటి బియర్, ఇంకోటి ఏదో ఉంది చేతిలో. ఏంటది? బియరా వాటర్ బాటిల్? ఏంటది? అది చేసి చెప్పు మా వాళ్ళకి. అది ఈ వ్యూ కోసం ఎంత చేసినా తప్పలేదు. లిటరల్లీ క్రేజీ వ్యూ ఉంది. ఎలా ఉంది డాడీ ఫుకెట్ బీచ్? నెంబర్ 1. డాడీ నిన్న పటాయాలో ఇంకో డే ఎక్స్ట్రా ఉందామని అడిగాడు. నేను చెప్పా ఫుకెట్ వచ్చి చూడు, లవ్లో పడిపోతామని చెప్పా. లిటరల్లీ హీ ఫెల్ ఇన్ లవ్ విత్ ఫుకెట్ బీచ్. ఈ వైబ్ కానీ క్లియర్ వాటర్ బీచెస్, దే ఆర్ సో గుడ్ యాక్చువల్లీ. So this one we go. Yeah. Okay. This one PP. So from here to James Bond here. Here, yeah. So this is what we are planning. Here to PP. Okay. Two way, This island, and this island Yeah. is covered in the Fifi. Cover, yeah. So Maya Bay is like here. Yeah, around here. Okay, Maya Yeah, Bay. you know, it's Maya Bay is national. So park. that includes the national Yeah, park ticket including also. everything, yeah. No need to pay Maya Bay charge 400. So I will just pay the money here, and I need no not need to pay nothing. anything. Yeah, anything. Okay, that's fine. స్ట్రీట్ ఫుడ్ ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్. ఏమేం కావాలి? చికెన్ కావాలా, ప్రాన్స్ కావాలా, వెజ్, నాన్ వెజ్ అన్నీ ఉన్నాయి. ఎవ్రీథింగ్ 30 baht. ఓకే. ముందైతే చికెన్ తిందాం డాడీ. ఉన్నాయబ్బా. ఏం డాడీ ట్రై చేద్దాం ఒకసారి. చికెన్ అయితే చికెన్ ట్రై చేస్తున్నాం. బాగుంటే ఇంకొన్ని తీసుకుందామని. ఒక రోజు నుంచి ఆ 7-Elevenలో తిండి తిరిగి 7-Eleven ఇండియన్స్ ని కాపాడేది మాత్రం 7-Eleven ఒకటే. డాడీ అయితే మస్తు ఫ్యాన్ అయిపోయాడు దానికి. సరదాగా పోతున్నాడు, ఒక బియర్ తెస్తున్నాడు. Spicy, make it spicy. Yeah, we'll have it here only. Make it just spicy, okay? Don't pack it. సో ఇప్పుడే ఫుకెట్లో నైట్ క్లబ్కి వెళ్తున్నాం నేను డాడీ కలిసి. ఏం డాడీ ఎగ్జైటెడ్ ఆ నైట్ క్లబ్కి? వెళ్ళి చూద్దాం ఏముంటుందో అని డాడీ అంటున్నాడు. వెళ్ళి ట్రై చేద్దాం దా నైట్ క్లబ్ ఫస్ట్ వెళ్ళి. క్రౌడ్ బాగుంది ఇక్కడ. మొత్తం ఇండియన్స్ ఎక్కువ లేరు, ఫారెన్ క్రౌడ్ ఉంది.
మంచి చూడడానికి కూడా మంచిగా అనిపిస్తుంది. సో 2025లో బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి డాడీ నేను కలిసి ఫుకెట్ వచ్చాం. ఎలా ఉంది డాడీ ఎక్స్పీరియన్స్? అది సో లైఫ్లో మీరు కూడా ఎప్పుడు ఒక ట్రిప్ అనుకుంటారు కదా మీ ఫాదర్తో, అలాంటి ట్రిప్ ఒకటి కానివ్వండి. నేను మా డాడీతో ఇలా ఒక ట్రిప్ కానిచ్చా. ఎలా ఉంది డాడీ? హ్యాపీగా ఉందా లేదా? అది లైఫ్లో మీ ఫాదర్ని లేకపోతే మీ అనుకున్న వాళ్ళతో ఇలాంటి ఒక ట్రిప్ వేయండి, వాళ్ళకు ఇలాంటి ఒక మెమరీస్ కలిపియండి. డాడీ నేను కలిసి డాడీ ఎక్కడికి వచ్చాం? పటాంగ్ బీచ్. ఎంజాయ్ చేయాలి లైఫ్ లో ఉన్నంత వరకే. డాడీ ఒక ఫిలాసఫీ చెప్తాడు. ఏంటి ఫిలాసఫీ డాడీ? అది ఉన్నంత వరకే మనుషులం, అది అది ఉన్నంత వరకే బతకాలి. కాబట్టి లైఫ్ లో అందరు ఒకసారి మీ అనుకున్న వాళ్ళతో, మీ ప్రియమైన వారితో ఒక్కసారి ట్రిప్ వేసి చూడండి. మీ అనుభూతిని మాతో షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం వాండర్ విత్ విరేజ్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదే పటాంగ్ బీచ్, పుకెట్ లో ఒక వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ ప్లేస్ అన్నమాట పటాంగ్ బీచ్. డాడీ నేను ఇక్కడికి వచ్చాం. డాడీ హాయ్. డాడీ నేను కలిసి డాడీ చిన్నగా ఏదో మాట్లాడుతున్నాడు. వాకింగ్ స్ట్రీట్ పుకెట్ లో. బాయ్స్ మీరు కూడా పటాంగ్ వస్తే వచ్చేసేయండి వాకింగ్ స్ట్రీట్ కి, చాలా బాగుంది ఇక్కడ. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే క్రౌడ్ అంతా ఫుల్ పార్టీ వైబ్ లో ఉంది. ఇది వీకెండ్ కూడా కాదు, కానీ వీక్ డేస్ లోనే ఇంత వైబ్ ఉంది చూడండి. అదే వీకెండ్ లో అయితే ఎలా ఉంటుందో అసలు ఎక్స్పెక్ట్ కూడా చేసుకోలేము. ఇది వైబ్, పటాంగ్ బీచ్ లో వైబ్ ఇది. సో డాడీ సో ఎవరైనా బ్యాంకాక్ కి, థాయిలాండ్ కి ఫ్రెండ్స్ తో వస్తారు, కజిన్స్ తో వస్తారు. కానీ నేనైతే మా డాడీతో వచ్చా. లిటరల్లీ ఇట్స్ వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. డాడీ మాత్రం చాలా చిల్ అయిపోయాడు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఎలా ఉంది డాడీ ఎక్స్పీరియన్స్? సూపర్ సూపర్ ఎక్స్పీరియన్స్ కదా అది. సో ఇలాగే మీరు కూడా ఎప్పుడైనా మీ డాడీతో ఇలాంటి ఎప్పుడైనా అడ్వెంచరస్ థింగ్స్ ట్రై చేశారా? డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అదే ఇక్కడ మనల్ని గుర్తుపడుతున్నారు. ఇప్పుడే ఒక అంకుల్ వచ్చి ఐ హావ్ సీన్ యూ అన్నాడు. ఎమ్మట కెమెరా తీసేదానికి నో ఐ డోంట్ వాంట్, నేను వచ్చినట్టు మా వైఫ్ కి తెలీదు అని చెప్పాడు. లిటరల్లీ అరే క్రేజీ అనిపిస్తుంది. అండ్ ఇక్కడ క్లబ్స్ కూడా ఉన్నాయి. ఐ విల్ షో యూ దెమ్. సీ అరౌండ్ ద క్లబ్. బాగుందబ్బా. నిన్న నాకు పటాయా కన్నా పుకెట్ చాలా బాగా అనిపించింది. ఓకే ఐ విల్ షో యూ దిస్ థింగ్. రోడ్స్ మీద నో కెమెరా, ఇలాంటి రికార్డ్ చేయకూడదు అని చెప్తున్నారు. మనం రికార్డ్ చేయకుండా ఉంటామా? మనం రికార్డ్ చేయదంటే మన ముందే రికార్డ్ చేయడానికి కదా. మీ కంటెంట్ కోసం ఏదైనా చేస్తా. ఇప్పుడు వెళ్ళి థాయ్ మసాజ్ చేయించుకోవాలి. ఈవినింగ్ ఒకసారి మసాజ్ చేయించుకున్నాం నేను డాడీ. మళ్ళీ మసాజ్ కోసం వెళ్తున్నాం. బాంగ్లా రోడ్కి వచ్చాం. ఇది వైపు బాంగ్లా రోడ్ లో, ఇది వైబ్ అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి డాడీ ఎక్కడ అయిపోయాడు? డాడీ ఎక్కడ స్టక్ అయిపోయాడు? ఓకే డాడీ సో ఈరోజు అమ్మాయి కలిసింది. జస్ట్ we were like friends for some time. Yeah, we had spent some good time, quality time I would say. Yes. Yeah, absolutely. సో
యూజువల్లీ ఐ విల్ సే ఇట్ ఇన్ తెలుగు. ఐ విల్ టీచ్ యూ తెలుగు దెన్. సో అలా వాకింగ్ స్ట్రీట్లో నడుస్తూ ఉంటే ఒక అమ్మాయి ఇంట్రెస్టింగ్గా కనిపించింది. వెళ్ళి అడిగా. సో వెళ్ళి దెన్ ఐ వెంట్ అండ్ సెడ్ హాయ్ టు హర్. అండ్ ద మూమెంట్ ఐ సెడ్ హాయ్ షీ వాజ్ లైక్ బ్లషింగ్. Should I say blush? My name is Amy. Amy. And you? And నా పేరు విజయ్. అండ్ నా ఛానల్ పేరు వాండా విత్ విజయ్. Vijay. గెస్ వాట్, నేను తిన బైక్ని డ్రైవ్ చేయకపోతున్నాను. షీ ఆస్క్ మీ టు డ్రైవ్ హర్ బైక్. షీ ఆస్క్ మీ కెన్ యూ డ్రైవ్? ఐ కెన్ డ్రైవ్ ఇట్. సో షీ ఈస్ గోనా లీవ్ మీ ఎట్ మై ప్లేస్. Nice. I walked a lot actually. I walked literally like 3 kilometers and I met Nitim. Did I spell it right? Huh? Nitim. Digimon. Like Pokemon. See when he ride my bike, so I will hold the camera. Yeah, she will hold it like this. Yeah, show everyone that I do that. Got it. We will be gone. Oh, Nitimon is helping me. Not for safety, but for police. At least for police. So they don't ask the pillion helmet. Huh? They don't ask for pillion helmet. Backside people helmet. Passenger? Ah. I'm not sure. Oh, But let's go in small streets to escape from police. Okay, let's do an adventure today in Phuket with Nitimon on the vlog. Cheers. hello, welcome back to Vijay channel. And now we are driving around. Let's go and see how you're gonna be a pro in that, Nitimon. I call you Pokemon. 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 So you're right. Yes, right here. Turn right here. I'm right. So Google has told me to take a right. So I'm taking a right here. So where this ride is taking? I'm sorry. 7-Eleven. Okay, say bye to Pokemon. Bye, Sawadika. Love you. Bye. Chalo, see you. Bye. Yes. అండ్ దట్స్ హౌ ద డే వెంట్. చూసారు కదా, చాలా క్రేజీగా జరిగింది నా డే అయితే. ఫుకెట్ మాత్రం అదిరిపోయింది. అండ్ వచ్చే వీడియోలో మాత్రం ఇంకా క్రేజీ కంటెంట్ ఉండబోతుంది. ఫీఫీ ఐలాండ్ డే టూర్ తీసుకున్నాం. ఆ డే టూర్ మాత్రం వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ ఎక్స్పీరియన్స్. అండ్ మీరు ఇక్కడి వరకు వచ్చారంటే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాండా విత్ విజయ్ని ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. అదిరిపోయే కంటెంట్ రానున్న రోజుల్లో కన్ఫామ్గా మీకు అందిస్తా.